హాయ్, వెల్కమ్ టు బేస్. నేను మీ కిషోర్ సార్ని. అండ్ ఈరోజు కొద్దిగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తామని వచ్చాను. అంటే మనకేమైందంటే ఇప్పుడు స్టేట్లో మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో అలానే సెంటర్లో కూడా మన ఎగ్జామ్స్ జరుగుతాయని తెలుసు. ఆ సెంటర్లో జరిగే బ్యాంకింగ్, రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మెయిన్గా జరుగుతాయి. అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాకుండా మిగిలిన ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. అంటే ఒకే చోటుకి తీసుకొచ్చారు, ఒక గొడుగు కింద తీసుకొచ్చారు. దాని పేరే ఎన్ఆర్ఏ. ఈ బాడీ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. మనము వీడియో చేయడం కొద్దిగా లేట్ అయినాము. ఓకే, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. వీళ్ళ ప్రయత్నం ఏంటంటే మనం చూస్తున్నాం కదా, మనం చాలా చోట్ల చూస్తున్నాము. వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ పెన్షన్. ఎలానో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థీమ్, ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. అదే ఏంటంటే వన్ నేషన్ వన్ నేషన్ వన్ నేషన్. ఇది వాళ్ళు పెట్టుకోవాలి. అంటే మన దేశం మొత్తం ఒకటే అయినప్పుడు ఒకే ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయకూడదు అనేది ఒకటి. అయితే దీని గురించి మరీ అంత మనం హరి అవ్వాల్సిన అవసరం లేదు, మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఇదంతా మారిపోయింది కదా, ఇంతకుముందు నేను చదివిందంతా కూడా ఎలా, నేను ఇంతకుముందు అర్థమెటిక్ రీజనింగ్ అంతా నేర్చుకున్నా కదా కష్టపడి, మరి ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం మారిపోతే ఏముండదు, ఏం లేదు. ఇక్కడ మనకి పాత ఎగ్జామే కొత్తగా పెడుతున్నారు. ఓకే, మనకేంటంటే పాత వారైనా కాకపోతే కొత్త చీరలో వస్తుంది అంతేనమ్మా. ఇక్కడ దీనిలో పెద్ద తేడా ఏం లేదు. నువ్వు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రిపరేషన్ అనేది ఇంతకుముందు ఎలా ప్రిపేర్ అయ్యావో అలా ప్రిపేర్ అయితే చాలు. దీనికి మనం హరీబరీగా మనం ఏమి చుట్టూ పిక్కున్నక్కర్లేదు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు మనం మారదు. నీకు ఏ ఎగ్జామ్ జరిగినా అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, అదే ఇంగ్లీష్, అదే జనరల్ స్టడీస్, ఈ 4 సబ్జెక్టులు తప్ప ఇంకా వేరే ఉండదు. ఇప్పుడు జరిగే ఈ యొక్క ఎగ్జామ్ కూడా మన సేమ్ సిలబస్ ఉంటుంది, నన్ను నమ్ము. ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బోర్డు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తారు. అదే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు అనమాట. సో దీని ద్వారా ఏం చేస్తున్నారంటే, అంటే ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కిందకి ఓకే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఐపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలెక్షన్ ని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ని, రైల్వే రిక్రూట్మెంట్ మొత్తాన్ని కూడా ఈ యొక్క ఎన్ఆర్ఐ కింద తీసుకొచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి సెట్ అని ఒక ఎగ్జామ్ పెడుతున్నారు. సెట్ అంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒకటి పెట్టారు అనమాట. ఒక పేరు కావాలి కాబట్టి ఇది పెట్టారు. అంటే ఇక్కడ మనకి ఈ పేరులో ఉంది, దీని పేరేంటి, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ జాబ్స్, మనకి ఉన్న గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికి కూడా ఒక అర్హత పరీక్ష, ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే ఇది. సో ఈ జాబ్ అంటే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే నీకు జాబ్ ఇస్తారని కాదు, ఇట్ ఇస్ ద ఓన్లీ ఎలిజిబుల్ టెస్ట్. ఈ సెట్ అనేది కండక్ట్ చేయడానికి మనకి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు అంటే ఐబిపిఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలెక్షన్, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, ఆ తర్వాత ఈ 3 డిపార్ట్మెంట్లో అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలెక్షన్ అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆ తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఈ 3 డిపార్ట్మెంట్ కలిపేసి ఈ యొక్క ఎన్ఆర్ఐ కింద పెట్టారు. ఈ ఎన్ఆర్ఐలు ఎవరు ఉంటారంటే ఐపీఎస్ నుంచి ఒక మనిషి, ఎస్ఎస్సి నుంచి ఒకడు అండ్ ఆర్ఆర్బి నుంచి ఒకడు ఉంటారు. అంటే దీని చైర్మన్ అందరూ కలిసి ఈ ఎన్ఆర్ఐకి అధ్యక్షత వహిస్తారు అన్నమాట. వీళ్ళు పెట్టే ఎగ్జామే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. మనం ఐపీఎస్ అనగానే మనకి గుర్తొచ్చేది మనకి బ్యాంక్ పిఓస్. ఓకే, బ్యాంక్ పిఓస్. సెకండ్ వన్ వచ్చేసి క్లర్క్ జాబ్స్ గుర్తొస్తాయి కదా. ఎస్ఎస్సి అనగానే మనం మెయిన్ చూసేది ఎవరినంటే సిజిఎల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ చూస్తాము. సెకండ్ వన్ వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ చూస్తాము. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్. అంటే ఇంకా ఏమి లేవు అంటే ఇంకా నోటిఫికేషన్ ఉంటాయి. అంటే ఎస్ఎస్సిలో స్టెనోగ్రాఫర్స్ అని ఉంటుంది, మనకి ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్, మనకి సిఐఎస్ఎఫ్ అని మనకి చాలా పోస్టులు ఉంటాయేమో. మెయిన్గా మనం డిస్కస్ చేసేది సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఒకటి, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఒకటి, మల్టీ టాస్కింగ్ జాబ్లో ఒకటి మనకి ఉంటుంది. ఆర్ఆర్బి వచ్చేప్పటికి మనకి ఆర్ఆర్బిలో గ్రూప్ బి
గ్రూప్ బి పోస్టులు అంటాము. ఆ తర్వాత గ్రూప్ సి పోస్టులు అంటాము. ఆ తర్వాత గ్రూప్ డి పోస్టులు అంటాము. ఇవి కేవలం ఈ పోస్టులకు మాత్రమే ఈ యొక్క ఎన్ఆర్ఐ కింద తీసుకొచ్చారు. అక్కడ ఎక్కడా కూడా ఓన్లీ నాన్ టెక్నికల్ జాబ్స్ అన్నారు కానీ టెక్నికల్ జాబ్స్ ఉండవు. అంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్ లో ఐపీఎస్ లిస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలక్షన్ లో ఎస్ఓ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఆ ఎస్ఓ ఎగ్జామ్ అనేది దీనిలోకి రాదు. ఎస్ఓ అనేది మనకి సపరేట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దాని గురించి ఏం మెన్షన్ చేయలేదు. ఇంకా నోటిఫికేషన్ గురించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది అనమాట. ఇంకా అందుకనే ఆ తర్వాత ఎస్ఎస్సిలో కూడా మనకి మీకు జేఈ జూనియర్ ఇంజనీర్ కానీ మనకి సెక్షన్ ఇంజనీర్ గురించి మనకి టెక్నికల్ డిపార్ట్మెంట్ దేని కిందకి రాదు. టెక్నికల్ అనేది సపరేట్ గా ఉంటుంది టెక్నికల్ సబ్జెక్ట్. ఇది కేవలం ఏంటి మన ఆర్బీఐలో అయినా సరే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా, లిస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలక్షన్ ఐపీపీఎస్ లో అయినా సరే ఓన్లీ కేవలం నాన్ టెక్నికల్ పోస్టులు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అన్నమాట. సో ఇవి మనకున్న మాక్సిమం మేజర్ గా ఉండేది. అండ్ గ్రూప్ బి గ్రూప్ సి అంటే మనకి పోస్టులు అంటే మీకు తెలుసు, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అప్రెంటిస్, ఓకే, ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటైనర్, ఇలాంటివన్నీ కూడా గ్రూప్ బి గ్రూప్ సి కిందకి వచ్చేస్తే గ్రూప్ డి అనేది ఏంటంటే గ్యాంగ్మ్యాన్ కలర్స్. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి సిజిఎల్ అంటే ఏమన్నా కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే దీని కిందకి వచ్చే జాబ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఐటీఐ అంటాము. ఓకే, అంటే ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉండే ఆ ఇన్స్పెక్టర్స్ దీని కిందకి వస్తారు. అండ్ మినిస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కూడా దీని కిందే వస్తారు అన్నమాట. మినిస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క సిజిఎల్ కిందకి వస్తారు. మరి సిహెచ్ఎస్ఎల్ అంటే అర్థం ఏంటంటే ట్యాక్స్ అసిస్టెంట్ ఒకటి, ట్యాక్స్ అసిస్టెంట్ ఒకటి, ఎల్డిసి లోయర్ డివిజనల్ క్లర్క్ ఒకటి, ఆ తర్వాత యూడిసి అప్పర్ డివిజనల్ క్లర్క్ ఒకటి, ఎల్డిసి యూడిసి ఇలా ఈ పోస్టులు అన్ని కూడా మనకి ఏమవుతుందంటే సిహెచ్ఎస్ఎల్ కదా. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ అంటే అర్థమేంటంటే మనకి ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఒక రిజిస్టర్ అందించే వాళ్ళు ఇలా ఉండే వాళ్ళు ఎంటీఎస్ అంటాం. వాళ్ళైనా సరే కొంతమంది ఏంటంటే మనకి ఈ యొక్క ఎంటీఎస్ డిపార్ట్మెంట్ లో మనకి ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా మనకి ఈ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్ లో వర్క్ చేయడానికి కానీ, టెంపుల్స్ క్లీన్ చేయడం, విగ్రహాలు క్లీన్ చేయడం కానీ అలాంటి డిపార్ట్మెంట్ కూడా ఎంటీఎస్ తీసుకెళ్తున్నారు అన్నమాట. అంటే మనకి ఆ డిపార్ట్మెంట్ కూడా ఎంటీఎస్ ని యూజ్ చేస్తున్నారు. ఇవి మన డిపార్ట్మెంట్. ఇక బ్యాంక్ పిఓ అంటే తెలుసు నీకు, ఓకే, బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మనకి పిఓస్ అంటే బ్యాంక్ క్లర్క్ అన్నమాట. ఇది ఆఫీసర్ జాబ్, ఇది క్లర్క్ జాబ్. సో ఇక్కడ మనకి ఇది అంటే అయితే వీటి పెట్టిన క్వాలిఫికేషన్ అంటే ఈ జాబ్ ఏవైతే ఫస్ట్ కేటగిరీ ఉన్నాయో ఈ ఫస్ట్ కేటగిరీ జాబ్స్ కి వాడు పెట్టిన క్వాలిఫికేషన్ డిగ్రీ. ఆ తర్వాత సెకండ్ కేటగిరీ జాబ్స్ కి వాడు పెట్టిన క్వాలిఫికేషన్ ఇంటర్. ఇలా ఇంటర్ అనగానే చాలా మంది అడిగేటప్పుడు సార్ మరి నెక్స్ట్ నుంచి ఇంటర్ క్వాలిఫికేషన్ లేదు కదా అనేది చాలా మంది అడిగేటప్పుడు. సో నెక్స్ట్ సంగతి మనం చూద్దాము. ప్రస్తుతానికి ఉన్న నోటిఫికేషన్, కరెంట్ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడదాము. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 10th క్లాస్. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అంటే మనకి ఇచ్చిన ఆ డీటెయిల్స్ లో ఎక్కడా కూడా ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు. ఫస్ట్ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏజ్ అనేది ఇవ్వలేదు. బట్ నా ఒపీనియన్ ప్రకారం నీకు ఈ యొక్క ఇంటర్మీడియట్ ఉన్నది కదా, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి 27 years మాక్సిమం ఏజ్ గా ఉండొచ్చు, 27 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ గా ఉండొచ్చు. అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 30 years మాక్సిమం ఏజ్ గా ఉండొచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా 30 years ఏజ్ గా ఉండొచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీకి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 3 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అంటే అర్థం ఏంటంటే 10వ తరగతి అర్థగలి వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓబీసీకి ఈ 30 + 3. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. మనము స్టేట్ లో బీసీ క్యాస్ట్ అంటాం కదా, సెంట్రల్ లో అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటాం. అంటే 30 years + 3 years 33 వరకు నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద రాసే ఎగ్జామ్ అయితే 27 + 3 30 years వరకు రాసుకోవచ్చు. డిగ్రీ మీద అంటే 30 + 3 అన్నమాట. ఆ తర్వాత ఎస్సీ అనేవాళ్ళు, ఆ తర్వాత ఎస్టీ అనేవాళ్ళకి ఖచ్చితంగా 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇదైతే ఫిక్స్ అమ్మా. ఈ ఏజ్ అనేది మే ఆర్ మే నాట్, వాడు ఎంత పెట్టారు లేదు, మనం ఒక చిన్న ఎస్టిమేషన్ లో మనం మాట్లాడుతున్నాం అంతే. సో ఫస్ట్ కేటగిరీ అంటే గ్రూప్ బి గ్రూప్ సి జాబ్స్, సీజనల్ జాబ్స్, బ్యాంక్ పిఓస్ కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ కి మనకి ఏజ్ అనేది ఇలా ఉండొచ్చు. మేబీ 30 years, 27 years, 30 years. ఓబీసీకి 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంటుంది మనకి. ఓకే, ఇది నాకు తెలుసు, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మేబీ ఏజ్ ఇలా ఉండొచ్చు.
ఇక మనము ఎగ్జామ్ విషయానికి వద్దాం. ఎగ్జామ్ అనేది మనకి ఎలా ఉండొచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. ఇక నీకు సెట్ అనేది అంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఓన్లీ అర్హత పరీక్షగా గుర్తించాలి, ఓన్లీ క్వాలిఫై. దీనిలో క్వాలిఫై అయితేనే మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఇక్కడ. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనే దాని గురించి అది మనకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మేబీ మనకి ఏముండొచ్చు. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకి ఖచ్చితంగా ఇది ఆన్లైనే ఉంటుంది. ఓకే, ఎందుకు ఆన్లైన్ ఉంటుందంటే వాడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఎగ్జామ్ లో మనకి ఇమీడియట్ స్కోర్ ఇస్తాం కదా, ఎంత ఇమీడియట్ గా స్కోర్ ఇస్తా అనేది టాక్ అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేటప్పుడు నీ స్కోర్ ఎంత అనేది సపరేట్ గా చెప్పేస్తానంటారు. సో అలాంటి రూమర్స్ అలాంటి టాక్ నడుస్తుంది కాబట్టి సపోజ్ నేను వెళ్ళి సెట్ ఎగ్జామ్ రాశాను ఈ రోజు హైదరాబాద్ లో పలానా దిల్సుఖ్నగర్లో నేను ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రాగానే నాకు బయటకు వచ్చేటప్పటికే ఇమీడియట్ గా స్కోర్ చెప్తా అన్నారు. అంటే ఇప్పుడు నేను 100 మార్కులు ఎగ్జామ్ రాశాను, బాబు కిషోర్ నీకు ఈ 70 మార్కులు వచ్చినాయి, బాబు కిషోర్ నీకు 80 వచ్చినాయి, లేదు నీకు 60 వచ్చినాయి అని చెప్తా అన్నారు ఇది. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ పక్కాగా పెడతారు. సో అంటే సిలబస్ మేబీ దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ మన సిలబస్ మేబీ నాకు తెలిసి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జిఎస్ ఉండొచ్చు, జనరల్ స్టడీస్ ఉండొచ్చు, లేదా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఓన్లీ ఉండొచ్చు. సో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ ఉండొచ్చు. ఇది మేబీ ఉంటే 100 క్వశ్చన్స్ ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ అనేది కూడా మనకి 100 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇది కేవలం ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉండొచ్చు అనేది నా ఉద్దేశం మాత్రమే. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు దీన్ని కొద్దిగా అప్డేట్ చేసి మనం మాట్లాడుకుందామా. ఉంటే మనకి ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. కామన్ గా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ లో నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రతి ఎగ్జామ్ కూడా 1/4 ఉంటుంది. ఇదివరకు ఆర్ఆర్బీ రాస్తే మనకి 1/3 ఎగ్జామ్ కి మనకి 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉండేది. సో మనకి ఇప్పుడు కామన్ గా మనకి నెగిటివ్ మార్కింగ్ మేబీ బహుశా 1/4 ఉండొచ్చు. ఇది నేను కేవలం పాసిబిలిటీ అమ్మా, నోటిఫికేషన్ రాలేదు, మేబీ ఇలా జరగవచ్చు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను నీకు చెప్తున్న పాయింట్ అనమాట. ఇక్కడ ఉంటే 1/4 నెగిటివ్ మార్క్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ మీద 100 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ 100 క్వశ్చన్స్ ఇచ్చినా చెప్పండి. ఎందుకంటే నీకు రైల్వే డిపార్ట్మెంట్ అయినా, ఎస్ఎస్సి అయినా సరే, ఓకే ఆర్ఆర్బీ అయినా, ఎస్ఎస్సి అయినా, బ్యాంక్ పిఓస్ అయినా సరే ఖచ్చితంగా దేని మీద డిపెండ్ ఉంటే మెయిన్ గా నాన్ టెక్నికల్ జాబ్స్ అన్ని కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద డిపెండ్ ఉంటాయి కాబట్టి మేబీ దీని మీద జరిగే అవకాశం ఎక్కువ. ఇది ఓన్లీ ఎలిజిబుల్ టెస్ట్. అయితే వాడు ఏమన్నా అంటే ఇంకొక మాట చెప్పినాడు. వాడు చెప్పిన పాయింట్ అంటే నీకు క్వాలిఫికేషన్ బట్టి మనకి త్రీ లెవెల్స్ లో ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 10th లెవెల్లో 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. 10th లెవెల్లో 2 ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పాడు. తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో ఇది కూడా 2 ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ డిగ్రీ లెవెల్లో కూడా 3 ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పాడు. ఈ డిగ్రీ లెవెల్లో కూడా ఖచ్చితంగా 2 ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పారు. అంటే నువ్వు ఒక్కసారి ఫీజు కడితే, అంటే సెట్ అనే ఎగ్జామ్ ఫీజు కడితే నువ్వు దేనికైనా రాయొచ్చు. అంటే నేను సపోజ్ నా క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనుకో, నేను 10th మీద పడే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఇంటర్ మీద రాసుకోవచ్చు, డిగ్రీ మీద రాసుకోవచ్చు. అంటే ఒక సంవత్సరానికి నేను ఒక 6 ఎగ్జామ్స్ రాయొచ్చు, 6 ఎగ్జామ్స్ రాయొచ్చు. ఓకే ఇది. అయితే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2021 లో నేను ఎగ్జామ్ రాశానంటే వాడు ఏం చెప్తున్నాడంటే వాడు 3 years నీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్ యొక్క వ్యాలిడిటీ 3 years, 3 సంవత్సరాలకు దీని యొక్క పరిధి ఉంటుంది. అంటే 2021లో కౌంట్ చేస్తే 2021 కౌంట్ అవ్వదు. 2021 నుంచి 3 సంవత్సరాలు, 2022, 23, 24 అంటే 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100కి ఇప్పుడు నేను 2021లో రాస్తే 100కి నాకు 80 మార్కులు వచ్చినాయి. ఓకే 100కి 80 వచ్చినాయి. నాకు 100కి 80 వస్తే నాకు సరిపోలేదు, నాకు ఇంకా ఎక్కువ కావాలనిపించినప్పుడు నెక్స్ట్ ఇయర్ లో మరి పడే సెట్ రాయొచ్చు. సో ఇలా అన్నమాట. అంటే నా స్కోర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2021లో రాసినప్పుడు 100కి 80 మార్కులు వచ్చినాయి. 2022లో మళ్ళీ సెట్ రాశాను. ఆ సెట్ రాసినప్పుడు నాకు 100కి 85 మార్క్స్ వచ్చినాయి అనుకో, 100కి 85 మార్కులు వచ్చాయి అనుకో, అప్పుడు నా యొక్క స్కోర్ ఎంత? మెరిట్ స్కోర్. ఇవన్నీ కూడా పాత పద్ధతులేనమ్మా. మన గేట్ ఎగ్జామ్ అనేది ఎలా అయితే రాస్తామో, మన గేట్ ఎగ్జామ్ అంటే మనము మనకి ఎంటెక్ చేయడానికి గేట్ ఎగ్జామ్ రాసినప్పుడు 3rd year లో రాస్తాము, 4th year లో రాస్తాము. ఏదైతే బెస్ట్ స్కోర్ దానికి కన్సిడరబుల్ ఎలా అయితే ఉంటుందో, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి ఎలా అయితే మనకి ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే. మనకి ఇది కొత్తగా వచ్చింది ఏమీ కాదు, మీకు పాత పద్ధతి. మీరు డోంట్ వరీ. ఇప్పుడు ఈ ఇయర్ లో అంటే 2021లో నేను రాసినప్పుడు 100కి 80 మార్కులు వచ్చినాయి.
2022లో రాసినప్పుడు 100కి 85 మార్కులు వచ్చినాయి. అంటే నా స్కోర్ ఏమవుతుంది ఇక్కడ మనకి అక్కడి నుంచి 85కి కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకే, ఇలా అన్నమాట. సో 3 ఇయర్స్ మనకి ఒక అవకాశం ఉంటుంది. ఇది ఈ యొక్క ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ లో అర్హతను బట్టి ఇప్పుడు సపోజ్ మెయిన్స్ ఎగ్జామ్ కి ఏం చేస్తారంటే ఇప్పుడు 100కి 60 మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఎలిజిబిలిటీ. ఇక్కడ మనకి నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ మెయిన్స్ గురించి కూడా వాడు క్లారిటీ ఇవ్వలేదు. మెయిన్స్ కి మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టనక్కర్లేదు, మనకి ఓన్లీ ఈ సెట్ ఎగ్జామ్ కి ఫీజు కడితే చాలు. ఓకే రైట్. మళ్ళీ మెయిన్స్ కి వాడు ఏం చెప్తున్నానంటే ఇది అయిపోయిన తర్వాత ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఏంటంటే మెయిన్స్ అనేది 2 ఇయర్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు సెట్ ఎగ్జామ్ ని టైర్ 1 అనుకుంటే ఇది టైర్ 1 అనుకుంటే వాడు ఏం చెప్పారంటే ఇది టైర్ 2, ఆ తర్వాత టైర్ 3 ఇలా ఉంటుందని చెప్పారు. ఈ టైర్ 1 అనేది అందరికి కామన్ ఎగ్జామ్. ఇది కామన్ ఎగ్జామ్, అందరికి ఒకటే సిలబస్ ఉంటుంది. ఈ టైర్ 2 అనేది ఇది మెయిన్స్ గా గుర్తించున్నాము, ఇది మెయిన్స్. ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కి ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ జరుగుతుంది, ఎస్ఎస్సి కి ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, అండ్ మనకి ఐబిపిఎస్ ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఐబిపిఎస్ మన సిలబస్ తీసుకున్నాం. ఐబిపిఎస్ ఏముంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా దానికి సంబంధించిన ఎగ్జామ్ అన్ని కూడా మనకి ఏంటి దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి కూడా టైర్ 2 అనగా మెయిన్స్ కింద కన్సిడర్ చేయాలి. వాడు పెట్టే పదాలు మారుతున్నాయి, మనం రాసేది ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది సేమే ఉందమ్మా. ఇక్కడ దీని గురించి ఎక్కువ ఆలోచన అవసరం లేదు. ఇప్పటిదాకా నేను ప్రిపేర్ అయ్యాను కదా, అది ఈ ప్రిపరేషన్ మొత్తం సిలబస్ అంతా చేంజ్ అవుతామో అన్న అవకాశం కూడా నీకు లేదు. సో కాబట్టి నువ్వు ఏదైతే ప్రిపేర్ అయ్యావో అదే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క టైర్ 1 లో ఒకవేళ అర్థమెటిక్ అండ్ రీజన్ కనుక ఇచ్చినట్లయితే దీన్ని ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ తీసుకెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఐపీఎస్ లో మనకి కావాల్సిన ఓన్లీ సింప్లిఫికేషన్ కాబట్టి అన్నింటినీ కంబైన్ చేసి వాడు ఇస్తాడనమాట మనకి. ఆ పాయింట్ మీరు గుర్తించండి. ఇది మెయిన్స్. అండ్ టైర్ 3 అంటే మనకి ఏంటంటే ఎస్ఏ రైటింగ్ లేదా టైపింగ్ టెస్ట్. అంటే ఇక్కడ ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసిన తర్వాత ఎగ్జామ్స్ అన్ని కూడా వాళ్ళు పెట్టే డిఫరెంట్ కేటగిరీస్ ని బట్టి ఇవన్నీ మారిపోతాయి. అంటే ఇప్పుడు సపోజ్ సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు బ్యాంకింగ్ వెళ్ళాలనుకున్నావు అనుకో, బ్యాంకింగ్ లో మెయిన్స్ రాయాలనుకున్నావు అనుకో, ఆ బ్యాంకింగ్ లో మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్ రాయాలి, దానికి సంబంధించిన సిలబస్ చదవాలి. నాకు ఎస్ఎస్సిలోకి వెళ్ళడం ఇష్టం అనుకో, ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఎలా అయితే ఉంటుందో అప్పుడు కూడా అంతే ఉంటుంది. తర్వాత ఆర్ఆర్బీకి వెళ్ళాలనుకున్నా, ఆర్ఆర్బీలో ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఆ కంటెంట్ అనేది నీకు టైర్ 2 అంటే మెయిన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే టైప్ రైటింగ్ కానీ ఎస్ఐ కానీ ఉంటుంది. ఒకవేళ నువ్వు కనుక ఇంటర్వ్యూ పోస్టులు కండక్ట్ అవుతుంది. ఈ టైర్ 3 అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఎక్కువ. ఓకే, ఇది ఇలా ఉంటుంది. సో ఇది మనకి మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మనకి ఇలా ఉంటుంది. మొత్తం కూడా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇలా ఉంటుంది. సో కాబట్టి దీని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక అందుకు మంచిది అండ్ ఒక అందుకు మైనస్లు కూడా ఉన్నాయి. ఆ ప్లస్లు మైనస్లు మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇది అర్థమైందా ఇక్కడ మనకి మొత్తం కూడా. సో ఇది 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం. అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇక్కడ నీకు ఈ యొక్క సెట్ ఎగ్జామ్ అనేది కేవలం లోకల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్లు ఇస్తారని చెప్పారు. లోకల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు తెలుగు అనుకో, నాది లాంగ్వేజ్ తెలుగు అంటే ఎగ్జామ్ వెళ్ళి నేను తెలుగు రాయొచ్చు. నాకు ఈ నోటిఫికేషన్ మొత్తం మీద బాగా నచ్చిన పాయింట్ ఇదే. లాంగ్వేజ్ అనేది తెలుగు వాళ్ళకి తెలుగులోనే, హిందీ వాళ్ళకి హిందీలోనే, మలయాళమే, కన్నడే, తమిళే. ఈ పాయింట్ చాలా బాగుందమ్మా. ఎందుకంటే నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్న పాయింట్ అంటే ఎప్పుడైనా సరే మనకు సెలెక్ట్ అయిన ఒక మొత్తం కూడా ఒక లిస్ట్ తీసుకుంటే ఈ క్లర్క్ జాబ్ కి మన యొక్క 2 స్టేట్స్ తెలంగాణ ఆంధ్ర నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా నువ్వు చూసుకో, సర్వే చేసుకో, ఒక బీహార్ లో కంటెంట్ అంటే బీహార్ లో సపోజ్ 100కి మనకి ఒక 30-40 మంది సెలెక్ట్ అయితే మన రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 30-40 ఇలానే ఉంటారు. దేనికి ఆర్ఎల్బిలో ఉన్న ఏఎస్ఎం పోస్టులకైనా సరే అండ్ ఈ గ్రూప్ డి పోస్టులకైనా సరే లేకపోతే సిహెచ్ఎస్ఎల్ క్లర్క్ పోస్టులకైనా సరే వీటన్నిటి అంటే ఒక డి గ్రేడ్ జాబ్లకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ బాగా హయ్యర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఎందుకు అలా లేకుండా పోయిందంటే బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్. మనం అందరం కూడా మ్యాథమెటిక్స్ ఎంతో కష్టపడి నేర్చుకుంటాం, కానీ ఇంగ్లీష్ని మేనేజ్ చేయడం చాలా కష్టం.
ఎవరినో వచ్చి 4 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడితే మనం యా యా అంతేగా అంతేగా అంటాం, అంతకుమించి ఏం మాట్లాడలేము. నాతో సహా నేను చెప్తుంది మీ గురించే కాదు ఇది. సో ఇక్కడ లాంగ్వేజ్ని ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఇది యూజ్ చేసుకోండి. అంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు అందుకు నాకు తెలిసి 70% దీనిలో ప్లస్లు ఉన్నాయి, 30% దీనిలో మైనస్లు కూడా ఉన్నాయి. ఆ 30% మైనస్లు ప్లస్లు ఒకసారి డిస్కస్ చేద్దాము. లోకల్ లాంగ్వేజ్లో దొరుకుతుంది. ఈ యొక్క అవకాశం ఖచ్చితంగా యూజ్ చేసుకుని నన్ను అడిగిన స్టూడెంట్స్ చాలా మంది కూడా ఏమడిగారంటే, సార్ ఎప్పుడైనా సరే సెంటర్లో ఏదైనా ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడింది అనుకో, అప్లై చేయమన్నప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళంటే, సార్ మరి ఎస్ఎస్సి నోటిఫికేషన్ మరి పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా, మరి మాకు ఎలా? వాళ్ళు చూస్తే చాలా ఇంటెలిజెంట్ ఎక్సలెంట్ స్టూడెంట్స్, బట్ వాళ్ళు రాయాలంటే ఇక్కడ వచ్చేపాటికి సిలబస్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మేము అటెంప్ట్ చేయాలని భయం ఉంటుంది. ఆ భయం అనేది పోతుందమ్మా ఇక్కడ మనకి. సో కాబట్టి మనకి ఏంటంటే మన మదర్ టంగ్ మనము స్వచ్ఛంగా మనసులో నుంచి మాట్లాడాలంటే లోకల్ లాంగ్వేజ్ మించిన బెస్ట్ ఆపర్చునిటీ లేదు. సో కాబట్టి ఇది సో నాకు తెలిసిన ఒక ప్లస్లు మైనస్లు మనం చూద్దాము. ఇక్కడ మనకి దీనిలో ప్లస్లు మైనస్లు చూద్దాము. ఈ ఎగ్జామ్ వల్ల మనకి ఎంతవరకు ప్లస్ ఎంతవరకు మైనస్. ఓకే, అలానే దీనిలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి కొద్దిగా బాగా ఫిక్స్డ్ గానే తీసుకుంటుంది. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక కస్టమర్ కేర్ సెంటర్ ఒకటి ఓపెన్ చేస్తారు, అంటే 1000 సెంటర్స్ ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ నీకు ఎన్ఆర్ ఎగ్జామ్ గురించి ఏదైనా డౌట్ ఉందంటే ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే వాళ్ళని అడగచ్చు ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో ఇది దీనిలో ఉన్న బెస్ట్ ప్లస్ మైనస్ చూద్దాం. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనకి ఈ యొక్క సెట్ ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ సెట్ ఎగ్జామ్ లో నేను ఇటువైపు ఏమో ప్లస్ రాస్తున్నాను, ఇటువైపు ఉన్న అడ్వాంటేజ్ రాస్తున్నాను, ఇటువైపు ఏమన్నా మైనస్ రాస్తున్నాను. ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ రాస్తున్నాను. ప్లస్ పాయింట్ నాకు తెలుసు, ఫస్ట్ ప్లస్ పాయింట్ అంటే లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్ ఓకే, లోకల్ లాంగ్వేజ్ ఇది బెస్ట్ అన్నమాట. మనకి ఏంటంటే ఏదైనా సరే మన మదర్ టంగ్ లో మనం మాట్లాడేటప్పుడు చదివేటప్పుడు నువ్వు ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా సరే, ఐ థింక్ వాటర్ నువ్వు ఎంత మాట్లాడినా సరే నీకు ఖచ్చితంగా ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది ఇది. సో ఈ లోకల్ లాంగ్వేజ్ అనేది బెస్ట్ చాయిస్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మళ్ళీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇంగ్లీష్ ఉందనుకో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకో. నన్ను అడిగిన వాళ్ళు చాలా మంది మరి అలాంటప్పుడు మరి ఇంగ్లీష్ ఉంది కదా, ఆ ఇంగ్లీష్ యొక్క గ్రామర్ కూడా తెలుగులో ఇస్తారని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, 2-3. సో కాబట్టి మన వాళ్ళు అంత మంచి వాళ్ళు అన్నమాట. అందుకని చెప్తాను మనకేంటంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా మిగిలినవన్నీ కూడా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాకుండా మిగిలినవన్నీ కూడా అర్థమెటిక్ అంటేను రీజనింగ్ అంటేను అవన్నీ కూడా తెలుగులోనే ఇస్తారు క్వశ్చన్స్. సో ఫస్ట్ పాయింట్ లోకల్ లాంగ్వేజ్ అంటే మన యొక్క రీజన్ లాంగ్వేజ్ లోనే ఇస్తారు. సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జామ్ ఫీ. ఎగ్జామ్ ఫీ అనేది బడ్జెట్ చాలా వరకు తగ్గుతుంది ఇక్కడ మనకి. నాకు తెలిసి ఈ మధ్య వచ్చిన ఐపీఎస్ పిఓసి యొక్క ఎగ్జామ్ ఫీజు 850 రూపాయలు, 850 రూపీస్, 850 రూపాయలు. ఈ 850 రూపాయలు పెట్టి నువ్వు కనుక ఆన్లైన్ లో కోచింగే తీసుకోవచ్చు. ఇప్పుడు మనకున్న ఈ యొక్క మన యాప్ లో కానీ మనకి బయట కానీ 850 పెడితే కోచింగ్ మొత్తం కూడా లైఫ్ టైం కూడా ఇస్తున్నారు చాలా మంది. సో ఇక్కడ నేనేమనంటే ఈ యొక్క ఎగ్జామ్ ఫీ అనేది 850 అనేది మనకి ఇప్పుడు లేదు. నాకు తెలిసి ఎగ్జామ్ ఫీజు అనేది మినిమం 100 రూపీస్ ఉండొచ్చు, మినిమం 100 రూపాయలు ఉండొచ్చు, మాక్సిమం 250 రూపాయలు ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికి ఇష్టానికి వాడు ఎగ్జామ్ పెట్టుకోవడం లేదు కదా, గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి తక్కువ ఫీజు అంటే 100 రూపాయలు, ఎక్కువ ఫీజు అంటే 250 రూపాయలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. ఇక్కడ నా ఉద్దేశమే, మళ్ళీ వాళ్ళు ఎక్కువ పెడితే నన్ను ఏమి తిట్టుకోవద్దు, నా ఉద్దేశం నీకు నేను చెప్తున్నాను అంతే. మళ్ళీ మేబీ ఉమెన్కి ఫ్రీ కూడా ఇవ్వచ్చు, ఆడవాళ్ళకి ఖచ్చితంగా జాబ్లో ముందుండాలి కాబట్టి ఉమెన్కి ఫ్రీ కూడా ఇచ్చే అవకాశం ఉంది, అలానే ఎస్సీ ఎస్టీకి ఫ్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ట్రావెలింగ్. ట్రావెలింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఏమవుతుందంటే షఫల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఒక సెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటాను, అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయాలనుకుంటా, ఆర్ఆర్బీ దృష్టిలో సపోజ్ ఏదో అరుణోదయ కాలేజీ పడింది, నెక్స్ట్ కూడా అదే అరుణోదయ కాలేజీ పడదు కదా నాకు. ఏమవుతుంది ఇక్కడ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ సికింద్రాబాద్ వేస్తారు, మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళి నేను ఎగ్జామ్ సెంటర్ ఎత్తుక్కోవాలి. ఇలా కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ట్రావెలింగ్ అంటే ఎగ్జామ్ సెంటర్ ఫిక్స్ చేస్తారన్నమాట. అంటే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఏం చేస్తారంటే ఫిక్స్ చేసుకోవాలి సార్.
ఎగ్జామ్ సెంటర్ అనేది ఏం చేస్తున్నా అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ లో పెట్టేస్తారు. సో అంటే ఇప్పుడు మనం ఎత్తుక్కునే పని లేదు, డైరెక్ట్ గా మనం ఎగ్జామ్ సెంటర్ ఒక చోటే ఉంటుంది, ఎప్పుడు రాసినా సరే ఎగ్జామ్ అనేది అదే హాల్లో రాయాల. అంటే ఎగ్జామ్ సెంటర్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ట్రావెలింగ్ బర్డెన్ ఉండదమ్మా, అంత దూరం వెళ్ళాలి ఇంత దూరం వెళ్ళలేదు హనీ బరీగా. మనం ఏంటంటే మనం చాలా బద్ధకంగా బయలుదేరుతాం. 10 గంటలకు ఎగ్జామ్ అంటే మనము 9:30కి ఇంటి దగ్గర బయలుదేరుతాం బైక్ మీద, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాము. మళ్ళీ అది ఎత్తుకునే టెన్షన్ లేకుండా ఎగ్జామ్ సెంటర్ ఏం చేస్తారంటే ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జామ్ నువ్వు హైదరాబాద్ లో కనుక నువ్వు దిల్షునాల్లో కనుకుంటే దిల్షునాల్లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో నీ ఏజ్ అయిపోయేంత వరకు అదే ఎగ్జామ్ సెంటర్ లో నీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఒకటి బాగా ప్లస్ అన్నమాట. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి నోటిఫికేషన్ యొక్క ఫిక్స్డ్ డేట్. నోటిఫికేషన్ యొక్క ఫిక్స్డ్ డేట్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఒక ఫిక్స్డ్ ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే మనకి ఆ నోటిఫికేషన్ వచ్చి ఇలా వచ్చుకో మెరుగు తెగనట్టు ఉంటుంది. నోటిఫికేషన్ వస్తుంది మనకు మొత్తం మడత పెడితే తీసుకెళ్ళిపోద్ది, 45 days లో అయిపోద్ది. అలా కాకుండా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నీ ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉండాలా అనేది మనకి చాలా బాగుంటుంది. సిలబస్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి నీకు అస్సలుగా ప్రాబ్లం ఉండదు. ఆ సిలబస్ లో కూడా మనకి మార్పు ఉండదు కాబట్టి మనకి ఈజీగా మనం ముందుకెళ్ళిపోతాము. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే ఇమిడియట్ స్కోర్. వాడు ఏం చెప్తున్నా అంటే ఇమిడియట్ స్కోర్ అంటే ఎమ్మెల్యే స్కోర్ ఇస్తా అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయి నువ్వు బయటకు వెళ్తున్నావు అంటే నీ స్కోర్ నీకు చెప్పేస్తా అన్నారు. ఈ యొక్క 5 పాయింట్స్ అనేవి నాకు బాగా నచ్చినాయి. అంటే మనకి లోకల్ లాంగ్వేజ్, ఎగ్జామ్ ఫీ, ట్రావెలింగ్, నోటిఫికేషన్ ఫిక్స్డ్ డేట్ అండ్ ఇమిడియట్ స్కోర్ అనమాట. అండ్ దాంతో పాటుగా నీ స్కోర్ యొక్క 3 years వ్యాలిడిటీ, 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఇస్తున్నారు. ఈ యొక్క స్కోర్ యొక్క వ్యాలిడిటీ అనేది ఏం చేస్తున్నా అంటే 3 years, 3 సంవత్సరాల పాటు అది ఉంటుంది. ఇది 3 years వరకు ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇవి నాకు తెలిసి ఈ సెట్ ఎగ్జామ్ లో నాకు తెలిసి ప్లస్ పాయింట్. ఓకే రైట్. అండ్ మైనస్ విషయానికి వద్దాం. మైనస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ కూడా లోకల్ లాంగ్వేజ్. ఎందుకు లోకల్ లాంగ్వేజ్ అన్నా అంటే ఇప్పుడు ఇదివరకు సెంటర్లో ఉన్న ఎగ్జామ్స్ కాంపిటీషన్కి ఇప్పుడు సెంటర్లో ఉన్న ఎగ్జామ్ కాంపిటీషన్ ఖచ్చితంగా మార్పు వస్తాం. ఎందుకంటే తెలుగులోనే రాయగలిగే వాళ్ళు కొంతమందే ఉంటారు, తెలుగులో చదవగలిగే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఓకే, అండ్ తెలుగులో ఇంగ్లీష్లో రాయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంగ్లీష్లో చదవగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. మదర్ టంగ్ అనేటప్పటికల్లా అందరూ కూడా కాంపిటీషన్కి వస్తారు. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఒక 100కి మన స్టేట్ నుంచి ఒక 10 మంది ఎగ్జామ్కి వస్తే ఇప్పుడు 100కి 50 మంది వస్తారు. కాంపిటీషన్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. లోకల్ లాంగ్వేజ్ ఇవ్వడం వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. ఇదివరకు మామూలుగా జనరల్గా ఆర్ఆర్బీ అప్లికేషన్ అంటేనే దాదాపు 1 కోటి మంది 2 కోట్ల మంది అప్లై చేస్తారు. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది అప్లై చేస్తారు అనేది అసలు మనం చెప్పలేము, ఆ లెక్కకే వదిలేయచ్చు. కాంపిటీషన్ అనేది ఫుల్గా పెరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాకు తెలిసి కరప్షన్. కరప్షన్ పెరిగే అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే ఒకే ఎగ్జామ్ సెంటర్ ఎప్పుడు అదే ఎగ్జామ్ సెంటర్లో నువ్వు ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా సరే మనం ఫ్లాప్ చేయాలన్నా ఆ ఇన్విజిలేటర్ని కొద్దిగా మేనేజ్ చేయగలిగినా నీకు ఆటోమేటిక్గా నువ్వు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాడు ఏం చెప్పంటే ఇయర్లీ 2 times పెడతాడు. అది ఒకవేళ మార్చి ఏప్రిల్లో ఒక ఎగ్జామ్ జరిగింది అనుకో, నీకు సరిగ్గా స్కోర్ రాలేదనుకో, ఆ ఇన్విజిలేటర్ కొంత డబ్బు ఇచ్చేసి మనం కొద్దిగా మేనేజ్ చేసి మనం ముందుకెళ్ళి మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అది ఒకే ఎగ్జామ్ సెంటర్ అయిపోవడంలా. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఓకే ఇమిడియట్ స్కోర్. అంటే ఇమిడియట్ స్కోర్ అంటే వెంటనే ఇచ్చాడు అనుకో. మరి ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఏదన్నా సరే మన ఎగ్జామ్ పేపర్ అంటేనే కనీసం ఒక 5 wrongs అన్నా ఉంటాయి. ఆ ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా 5 wrongs అన్నా ఉన్నప్పుడు మరి దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారో మనకు తెలియదు. ఒక ఇమిడియట్ స్కోర్ అనేది ఇవ్వాలంటే ఇమిడియట్ స్కోర్ అనేది ఇచ్చినట్లయితే మరి రాంగ్ వచ్చినప్పుడు ఆ వచ్చిన పరిస్థితి ఏంటి? ఓకే, అదొకటి నాకు డౌట్ అనిపించింది. ఇవన్నీ కూడా మనకి అంటే ఇవన్నీ కూడా రాంగ్స్ అన్ని నేను గవర్నమెంట్ ఎత్తి చూపించే కాదు, ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా క్లారిటీ మనకి మేబీ నెక్స్ట్ నోటిఫికేషన్ అప్పుడు ఇస్తారేమో. అది
దాంతో పాటుగా 4 నార్మలైజేషన్ ఎలా చేస్తారు? నార్మలైజేషన్ అనేది ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఈ నార్మలైజేషన్ అంటే ఇప్పుడు మనకి అన్ని కోట్ల మంది అప్లై చేసినప్పుడు ఒకే ఎగ్జామ్ సెంటర్ ఉన్నప్పుడు అసలు వాడు ఎన్ని రోజులు ఎగ్జామ్ పెడతాడు? సపోజ్ ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ఎగ్జామ్ జరిగింది అనుకో ఒకే ఎగ్జామ్ సెంటర్లో. ఒక నెల రోజులు ఎగ్జామ్ జరిగితే మరి ఆ ఎగ్జామ్స్ అన్నిటి కూడా నార్మలైజేషన్ చేయాలి కదా. ఆ నార్మలైజేషన్ అనేది చేసినప్పుడు అప్పుడు ఇమిడియట్ స్కోర్ అనేది ఎలా ఇస్తాడు అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఈ యొక్క నార్మలైజేషన్ ప్రకారం ఇమిడియట్ స్కోర్ ఇవ్వాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం కదా, మరి అంత ఫాస్ట్గా ఎలా ఇస్తాడు అనేది ఒక డౌట్. ఇక మెయిన్ పాయింట్ అండ్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది ఏంటంటే, ఓకే ఓన్లీ వన్ క్యాండిడేట్ కి ఓన్లీ ఒకే క్యాండిడేట్ కి రైల్వేలో జాబు, బ్యాంక్ జాబు, రైల్వేలో జాబు, బ్యాంక్ జాబు, ఎస్ఎస్సిలో జాబు, 3 జాబులు వస్తే పరిస్థితి అండి. మళ్ళీ దానికి బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తాడా, వెనక వాళ్ళు ఉన్న వాళ్ళని ఫిల్ చేస్తాడా అనేది నా యొక్క డౌట్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఈ లోకల్ లాంగ్వేజ్ కాంపిటీషన్ పెరగడం, కరెక్షన్, ఇమీడియట్ స్కోర్, నార్మలైజేషన్ ఓన్లీ ఒక క్యాండిడేట్కి అన్ని జాబ్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి మెయిన్స్ రాస్తాను. మెయిన్స్ రాసినప్పుడు నాకు ఎస్ఎస్సి సీజీలో జాబ్ వచ్చింది, రైల్వేలో ఎన్టీపీసీలో జాబ్ వచ్చింది. సో నేనైతే ఒక దానిలో జాయిన్ అవుతాను. అప్పుడు మనకి రెండింటిలో ఖాళీలు ఉంటాయి కదా, మా రెండింటి యొక్క ఖాళీ పరిస్థితి ఏంటి? ఆ నెక్స్ట్ వాళ్ళతో ఫిల్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎస్ఎస్సి అనేది ఫాస్ట్గా అయిపోయింది రిక్రూట్మెంట్, ఓకే. ఆ తర్వాత ఐపీఎస్ రిజల్ట్ అనేది లాస్ట్లో వచ్చి కొద్దిగా లేట్గా వచ్చింది. అప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, నాకు రైల్వే ఏంటి ఇంట్రెస్ట్, మరి నేను వెళ్ళాలంటే మరి ఇక్కడ పోస్ట్. సో వాటికి సంబంధించిన కొద్దిగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు అవసరం ఉంటుంది, ఓకే. అండ్ దానితో పాటుగా ఇంకా మనం తీసుకున్నట్లయితే ఓకే మరి పెండింగ్ ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి కదా, పెండింగ్ ఎగ్జామ్స్. ఇంకా మనకి రైల్వేలో మనకి పెండింగ్ ఎగ్జామ్ అనేది మనకి ఇంతవరకు జరగల. రైల్వేలో మనం ఇప్పుడు ఐ థింక్ 2018 2019 నాకు గుర్తులేదు, కానీ మనకి నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది. పిల్లలందరూ కూడా బాగానే చదువుతూ ఉన్నారు, కానీ ఇంతవరకు ఎగ్జామ్ అయితే జరగల. అంటే కొన్నిటికి ఎగ్జామ్ రిజల్ట్ కూడా రావాల్సి ఉంది. నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారము 2021 జనవరి కల్లా కూడా ఎగ్జామ్స్, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే ఎగ్జామ్ మీ అందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నామా? నాకు తెలిసి గవర్నమెంట్ అనేది దీని మీద సరైన ఒక మంచి వర్కౌట్లోనే ఉందని నా అభిప్రాయం. మనము ఇలా అనుకున్న ఈ మైనస్ పాయింట్లన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా రెక్టిఫై చేస్తారు. ఖచ్చితంగా ఒక సదుదిశలో ముందుకెళ్దాము. ఇప్పుడు మీ ముందున్న ఇమిడియట్ ఓకే ఈ యొక్క ఇదేంటంటే, ఫస్ట్ మీరు ఏంటంటే ఆర్ఆర్బి ప్రిపరేషన్ ఎవరైనా ఆపి ఉంటే కనుక ఓకే అది ఫస్ట్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే నీకు ఎప్పటికైనా సరే ఇప్పుడు మనకి ఈ 1 or 2 months లో మేబీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది, ఆర్ఆర్బి ఎగ్జామ్. సో కాబట్టి బీ ప్రిపేర్డ్. అలానే మన బేస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనం ఏంటంటే చాలా బిఎస్సి అనే యాప్ ఉంటుంది మనకి, బ్రిలియంట్ అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకో ఇండివిజువల్గా చాలా తక్కువ లీస్ట్ ప్రైస్కి మనం ఇస్తున్నాము, ఓకే. అండ్ దానిలో మనకి అర్థమెటిక్ అంటే సపరేట్ రీజనింగ్, సపరేట్ క్వాలిటీ ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ ఉంది. అండ్ ఇది కూడా చేద్దాము. మనము సెట్ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందని సిలబస్ మనకి తెలిసిన తర్వాత దీని మీద కూడా మనం వీడియోస్ చేద్దాము. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.